హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మన టాపిక్ చైన్ డ్రైవ్ సిస్టమ్. సో మనం ప్రీవియస్గా బెల్ డ్రైవ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం అండ్ రోప్ డ్రైవ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు చైన్ డ్రైవ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం బ్రీఫ్గా. ఓకే, సో దీనికంటే ముందు మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్, సేఫ్టీ వీడియోస్. ఓకే, సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, చైన్ డ్రైవ్ సిస్టమ్ అంటే ఏంటి. ఓకే, వాట్ ఈజ్ చైన్ డ్రైవ్ సిస్టమ్? We have seen in belt and rope drive system that slipping may occur. యాక్చువల్గా మనం ప్రీవియస్గా బెల్ డ్రైవ్ సిస్టమ్ చూసాము, రోప్ డ్రైవ్ సిస్టమ్ చూసాము. ఆ రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటి అంటే, సో ఈ రెండు కూడా మనం సపోజ్ మనం ఒక బెల్ డ్రైవ్ సిస్టమ్తో ఇదొక పుల్లి అనుకుంటే, బెల్ట్తో మనం దీన్ని కంబైన్ చేయొచ్చు, అంటే పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు. అదేవిధంగా రోప్తో కూడా మనం చేయొచ్చు. ఓకే, కానీ ఆ రెండు కూడా ఏంటి అంటే పుల్లీల మీద తిరుగుతాయి కదా, ఇదొక పుల్లి అయితే రెండు పుల్లీల మీద రొటేట్ అవుతుంది, పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతే అక్కడ ఆ బెల్ట్ కానీ రోప్ కానీ స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే, జస్ట్ ఇలా వచ్చినప్పుడు ఏదో పాయింట్లో ఏదో కండిషన్లో స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ స్లిప్పింగ్, ఆ స్లిప్పింగ్ని అవాయిడ్ చేయడానికి స్టీల్ చైన్స్ ఆర్ యూజ్డ్. సో అందుకోసమే స్టీల్ చైన్స్ అనేవి వాడుతూ ఉన్నారు. ద చైన్స్ ఆర్ మేడప్ ఆఫ్ రిజిడ్ లింక్స్ విచ్ ఆర్ హింజ్డ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ది నెసరీ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ర్యాపింగ్ అరౌండ్ ది డ్రైవింగ్ అండ్ డ్రివెన్ వీల్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఏం చెప్పారు అంటే చైన్స్ ఆర్ మేడప్ ఆఫ్ రిజిడ్ లింక్స్. సో ఇదొక లింకు నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపించడం జరుగుతుంది. అవన్నీ కూడా చాలా గట్టిగా ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం అవన్నీ కూడా హింజ్ చేశారు. సో ఒకదాన్ని ఒకటి అటాచ్ చేశారు, దాన్నే హింజింగ్ అంటారు. అరౌండ్ ది డ్రైవింగ్ వీల్ అండ్ డ్రివెన్ వీల్స్. సో ఈ డ్రైవింగ్ వీల్, ఈ డ్రివెన్ వీల్కి చుట్టూ కూడా ఆ చైన్ని పెట్టడం జరిగింది. ద వీల్స్ హ్యావ్ ప్రొజెక్టింగ్ టీత్ అండ్ ఫిట్ ఇన్ టు ది కరస్పాండింగ్ రిసెసెస్ ఇన్ ది లింక్స్ ఆఫ్ ది చైన్. సో ఇక్కడ ఏవైతే ఈ స్ప్రాకెట్ యొక్క టీత్ ఉన్నాయో ఆ టీత్ ఎందులోకి వెళ్తుంది, ఈ చైన్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, దానివల్ల ప్రాపర్ గ్రిప్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇదొక లింకు. సో నెంబర్ ఆఫ్ లింక్స్ ఒకదానికొకటి అటాచ్ చేయి ఉంటాయి బై హింజ్. ఇక్కడ చూసారు కదా, ఈ పిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హింజెస్ అంటాం. సో ఇది స్ప్రాకెట్. ఓకే, ప్రీవియస్గా మనం బెల్ డ్రైవ్లో, రోప్ డ్రైవ్లో చూస్తే ఇది పుల్లి. ఓకే, ఇక్కడ స్ప్రాకెట్. ఈ స్ప్రాకెట్ ఏం చేస్తుంది, టీత్స్ అనేవి కలిగి ఉంటుంది. ఈ టీత్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే, సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇలా ఎంగేజ్ అవుతాయి. సో ఇలా ఎంగేజ్ అయ్యి సో ఈ చైన్ అనేది ఇటువైపుకి పంపించడం జరుగుతుంది. సో పవర్ అనేది ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ డ్రివెన్ పుల్లి, డ్రైవ్ పుల్లి, ఈ రెండిట్లకి అరౌండ్గా అంటే చుట్టూ కూడా ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్ని మనం పెడతాము. ఓకే, సో ఇది దాని యొక్క యానిమేషన్. ఓకే, సో ఇది చైన్ లింక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, the wheels and the chains are thus constrained to move together without slipping and ensure perfect velocity ratio. సో ఇక్కడ మనం ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఫస్ట్ది స్లిప్పింగ్ అవ్వకుండా ఉండడానికి, రెండోది పెర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి. ద టూత్డ్ వీల్స్ ఆర్ నోన్ యాజ్ స్ప్రాకెట్ వీల్స్ ఆర్ సింప్లీ స్ప్రాకెట్స్. సో మనం అనుకున్నాం కదా, ఈ టూత్డ్ వీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ప్రాకెట్స్ కానీ లేదా స్ప్రాకెట్ వీల్స్ కానీ అని మనం పిలుస్తాము. దీస్ వీల్స్ రిసెంబల్స్ టు స్పర్గేర్. సో ఈ వీల్స్ ఎలా ఉంటాయి అంటే స్పర్గేర్ ఎలా అయితే ఉందో
దానికి దగ్గరగా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా అలా ఉండదు. ఓకే. సో ద చైన్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్ అండ్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. సో బేసిక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ చైన్స్ అనేవి వన్ షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి పవర్ని ట్రాన్స్మిట్ అవుతాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ షార్ట్ సచ్ యాజ్ ఇన్ బైసికల్స్. సో ఇది ఎక్కడ వాడతాము అంటే ప్రీవియస్గా మనం ఈ బెల్ట్ డ్రైవ్స్ అయితే 8 మీటర్స్ 15 మీటర్స్ వరకు మనం వాడాం. అదే వైర్ రోప్ డ్రైవ్ సిస్టమ్స్ అయితే 150 మీటర్స్ వరకు వాడాం. కానీ చైన్ డ్రైవ్ సిస్టము కొంచెం లిమిటెడ్. సో ఇది ఎక్కడ వరకు వాడతాము అంటే షార్టర్ డిస్టెన్స్ ఆఫ్ ది 2 షాఫ్ట్స్. సో అది ఎగ్జాంపుల్స్ ఏంటి, బైసికల్స్, మోటార్ సైకిల్స్, అగ్రికల్చరల్ మిషనరీ ఏది ఉంటుందో అది, అండ్ రోడ్ రోలర్స్లో. సో ఇలా ఇవే కాదు, ఇంకా చాలా డ్రైవ్ సిస్టమ్స్ అనేవి మనం షార్టర్ డిస్టెన్స్ ఎక్కడైతే పవర్ ట్రాన్స్మిట్ చేయాలో అక్కడ మాత్రం ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్ అనేవి వాడుతూ ఉంటారు. ఓకే. సో ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇక్కడ ఒక చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంది అండ్ ఇక్కడ ఒక చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఎక్కువగా మనం ఇవి క్రేన్స్లోని ఎక్స్కవేటర్స్లోని మనం చూస్తూ ఉంటాం బయట మనం. సో ఇదంతా కూడా ఒక చైన్ డ్రైవ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. ఓకే. సో మనం అనుకున్నాం కదా బైక్స్. సో బైక్స్లో ఈ వీల్ నుంచి అంటే పవర్ ఇంజిన్ నుంచి ఈ బ్యాక్ సైడ్ వీల్కి పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక చైన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాము. సో దానివల్ల పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. ద చైన్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్ ఫ్రమ్. సో ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం, రోడ్ రోలర్స్ అండ్ బైసికల్స్, మోటార్ సైకిల్స్ అనేది. ఓకే. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్ ఓవర్ బెల్ట్ ఆర్ రోప్ డ్రైవ్స్. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్కి, రోప్ డ్రైవ్ సిస్టమ్ కన్నా ఈ చైన్ డ్రైవ్ సిస్టమ్? యాజ్ నో స్లిప్ టేక్స్ ప్లేస్. సో ఆ స్లిప్ అనేది ఉండదు కదా ఇందులో. సో దానివల్ల పెర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో మనకి వస్తుంది. సిన్స్ ద చైర్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెటల్. సో ఈ చైన్స్ అనేవి మెటల్తో మనం తయారు చేస్తారు కాబట్టి దేర్ఫోర్ దే ఆక్యుపై లెస్ స్పేస్ విత్ దెన్ ఏ బెల్ట్ ఆర్ రోప్ డ్రైవ్. సో అవి తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి కంపేర్ టు బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్. ద చైన్ డ్రైవ్స్ మే బీ యూజ్డ్ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది షాఫ్ట్ ఈజ్ లెస్. సో మనం ఆ షాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మధ్య డిస్టెన్స్ లెస్ అయితే మనం చైన్ డ్రైవ్స్ని వాడుతూ ఉంటాము. ద చైన్ డ్రైవ్ గివ్స్ ఏ హై ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంతా 98% వరకు ఉంటుంది చైన్ డ్రైవ్. ద చైన్ డ్రైవ్ గివ్స్ లెస్ లోడ్ ఆన్ ది షాఫ్ట్స్. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఆ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్కువ లోడు ఈ చైన్ డ్రైవ్స్ వచ్చేలా చేస్తాయి. ద చైన్ డ్రైవ్ హ్యాస్ ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ మోషన్ టు సెవరల్ షాఫ్ట్ బై వన్ చైన్ ఓన్లీ. సో మనం ఒక చైన్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్కి, సెవరల్ షాఫ్ట్స్కి ఆ పవర్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఇది అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఉన్నట్టే ప్రతిదానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ చైన్ ఈజ్ రిలేటివ్లీ హై. దాని యొక్క చైన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. ద చైన్ డ్రైవ్ నీడ్స్ యాక్యురేట్ మౌంటింగ్ అండ్ కేర్ఫుల్ మెయింటెనెన్స్. సో ఈ చైన్ అనేది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు, మౌంటింగ్ చేసినప్పుడు చాలా యాక్యురేట్గా చేయాలి అండ్ దాని యొక్క మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. సో బెల్ట్ డ్రైవ్ సిస్టంలో కాదు, రోప్ డ్రైవ్ సిస్టంలో కాదు. ద చైన్ డ్రైవ్ హ్యాస్ వెలాసిటీ ఫ్లక్చువేషన్ ఎస్పెషల్లీ వెన్ అన్డ్యూలీ స్ట్రెచ్డ్. సో ఇక్కడ ఒక్కొక్కసారి చైన్ డ్రైవ్ మీద ఎలా ఉంటుంది అంటే వెలాసిటీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. సో అవి ఎప్పుడు స్ట్రెచ్ అయిపోయినప్పుడు, అంటే దాని మీద సడన్గా లోడ్ వచ్చినప్పుడు. సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల దాని యొక్క వెలాసిటీ అనేది ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇది దాని యొక్క డిసడ్వాంటేజ్ చైన్ డ్రైవ్ సిస్టమ్ యొక్క. ఓకే. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ చైన్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ చైన్స్కి వచ్చేసరికి ఫస్ట్ది హాయిస్టింగ్ అండ్ హాలింగ్, ఆర్ దాన్నే మనం క్రేన్ చైన్స్ అంటాం. ఇందా మనం చూసాం కదా. సో అది హాయిస్టింగ్ అండ్ హాలింగ్ చైన్స్. నెక్స్ట్ది కన్వేయర్
ఆర్ ట్రాక్టివ్ చైన్స్ అంటారు దాన్ని. సో కన్వేయర్స్కి ఎక్కువగా మనం కొన్ని దిక్కుల ఈ బెల్ట్ కన్నా కూడా కన్వేయర్స్ అనేవి వాడుతూ ఉంటాము షార్టర్ డిస్టెన్స్ కావాలన్నప్పుడు. నెక్స్ట్ది పవర్ ట్రాన్స్మిటింగ్ చైన్స్. సో పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి వాడే ఈ చైన్స్ అన్నీ కూడా పవర్ ట్రాన్స్మిటింగ్ చైన్స్ అవుతాయి, ఆర్ డ్రైవింగ్ చైన్స్ అంటారు దాన్ని. ఓకే, ఇది మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ చైన్స్. సో నెక్స్ట్ దీని యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి నెక్స్ట్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.